ఒక చిన్న ఊరిలో రోహన్ అనే యువకుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ నిజమైన ఆనందాన్ని ఏ విధంగా పొందగలం అని ఆలోచించేవాడు. గ్రామంలోని చాలా మంది ధనవంతుల్ని చూస్తూ సంపద ఉంటేనే ఆనందం వస్తుందా అని తన మనసులో ప్రశ్నించుకునేవాడు. ఒకరోజు తన ఊరిని వదిలి ఆనందం వెతికేందుకు పట్టణానికి వెళ్లాడు. అక్కడ అతను బంగారం వ్యాపారులు, రాజకీయ నాయకులు, సినిమా తారలు, పెద్ద పెద్ద భవనాలు చూశాడు. కాని ఎవరి ముఖాల్లోనూ నిజమైన ఆనందం కనిపించలేదు. అందరూ మరింత ఎక్కువ సంపాదించాలనే తాపత్రయంతో ఉండేవారు. అతనికి ఆశ్చర్యం వేసింది. ఇంత సంపద ఉన్నా వీరంతా ఆనందంగా ఎందుకు లేరు అని తనకు తానే ప్రశ్నించుకున్నాడు. అప్పుడు అతను ఒక చిన్న పార్క్లో పెద్దవాళ్లను చూశాడు. వారు పిల్లలతో ఆడుతూ నవ్వుతూ ఆనందంగా గడిపారు. ఒక పేద మహిళ తన కొడుకుకి చిన్న రొట్టెను ఇచ్చి సంతోషంగా చూసింది. ఒక యువకుడు వీధిలోని అనాథలకు ఉచితంగా ఆహారం అందిస్తున్నాడు. రోహన్ అర్థం చేసుకున్నాడు, ఆనందం సంపదలో లేదా పేరు ప్రతిష్టలో కాదు, అది మన చర్యలలో ఉంది అని. మనం చేసే మంచి పనులు, ఇతరులను సంతోషపెట్టడం, మన పనిని ప్రేమించడం ఇవి మన ఆనందానికి మూలం. తన ఊరికి తిరిగి వచ్చిన రోహన్ తన పని మీద దృష్టి పెట్టాడు. అతను తన గ్రామంలోని పిల్లలకు చదువు చెప్పడం మొదలుపెట్టాడు. రైతులకు సహాయం చేశాడు. కొంతకాలానికి గ్రామ ప్రజలందరూ అతనికి ఎంతో గౌరవం ఇచ్చారు. కాని అతనికి ముఖ్యమైనది గౌరవం కాదు, తన చేతల వల్ల వచ్చే నిజమైన ఆనందం. ఆ రోజు అతను తెలుసుకున్నాడు, ఆనందం ఎక్కడో బయట వెతికే విషయము కాదు, అది మనం చేసే పనుల్లోనే ఉంటుంది. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతను అందరికంటే ఎక్కువ ధనవంతుడిగా, శక్తివంతుడిగా ఉండేవాడు. అతనికి అపారమైన రాజభవనం, సేవకులు, అద్భుతమైన ఆభరణాలు అన్నీ ఉన్నా అతని మనసుకు మాత్రం శాంతి లేకపోయేది. అందరికన్నా గొప్పవాడిని, కాని నాకు నిజమైన ఆనందం లేదు అని ఆలోచించేవాడు. ఒకరోజు రాజు మంత్రిని పిలిచి, నేను సంపదను గెలుచుకున్నా, శక్తిని పొందినా నా హృదయంలో ఆనందం లేదు. నేను నిజమైన సంతోషాన్ని ఎలా పొందాలో చెప్పు అని అడిగాడు. మంత్రివర్యుడు చిరునవ్వు నవ్వి, మహారాజా, మీరు మీ రాజ్యంలో అత్యంత ఆనందంగా ఉన్న మనిషి చొక్కా ధరిస్తే మీకు కూడా నిజమైన సంతోషం లభిస్తుంది అని అన్నాడు. రాజు వెంటనే తన సేవకులను రాజ్యంలో అత్యంత సంతోషంగా ఉన్న వారిని వెతకమని ఆదేశించాడు. మొదట వారు ధనవంతుడైన వ్యాపారిని కలిశారు. అతని వద్ద అనేక ఇల్లు, బంగారం, ద్రవ్య సంపద ఉంది. కాని అతను రాజు సేవకులతో, నా ధనాన్ని ఎవరో దొంగిలిస్తారనే భయం నన్ను కలవరపెడుతుంది. నేను సంతోషంగా లేను అని చెప్పాడు. తర్వాత వారు ఎన్నో శత్రు రాజ్యాలను గెలిచిన ఒక రాజును కలిశారు. అతను, నా శత్రువులు నన్ను కూలదోయాలని చూస్తున్నారు. వాళ్ళు నన్ను ఎప్పుడు చుట్టుముడతారో అని రోజూ భయపడుతూ మనసు స్థిమితం లేకుండా ఉంటున్నాను అని అన్నాడు. ఇలా రాజు సేవకులు ఎంతో గొప్ప వ్యక్తులను కలిసినా నిజమైన ఆనందం కలిగిన వారిని కనుగొనలేకపోయారు. ఒకరోజు రాజు రాజ్యంలో సంచరిస్తూ ఉండగా ఓ పేద రైతును చూశాడు. అతను కష్టపడి పనిచేస్తూ, పాటలు పాడుతూ, నవ్వుతూ తన పనిని కొనసాగిస్తున్నాడు. రాజు ఆశ్చర్యపడి అడిగాడు, నీ దగ్గర సంపద లేదు, కాని నీవు ఆనందంగా ఉన్నావు. నీ సంతోష రహస్యం ఏమిటి అని అడిగాడు. రైతు చిరునవ్వి నవ్వి, మహారాజా, నేను ఏది లేదని బాధపడను. నాకు ఉన్నదానితో సంతోషంగా జీవిస్తున్నాను. నా చేతిలో పని ఉంది, నా కుటుంబం ప్రేమతో ఉంది. నా ఆనందం బయట కాదు, నా పనిలోనే ఉంది అని అన్నాడు. రాజు అంతా అర్థం చేసుకున్నాడు. కాని అప్పుడు మంత్రి మాట గుర్తు వచ్చింది, ఆనందంగా ఉన్న మనిషి చొక్కా ధరించాలి అని. రాజు రైతును అడిగాడు, నీ చొక్కా నాకు ఇస్తావా? రైతు నవ్వి, మహారాజా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాని నాకు చొక్కానే లేదు అని చెప్పాడు. రాజు ఒక్కసారిగా నిజాన్ని గ్రహించాడు. ఆనందం సంపదలో, భూముల్లో, అధికారంలో ఉండదు. అది మనమే మన చర్యల ద్వారా పొందే దివ్యమైన అనుభూతి. ఆ రోజు నుంచి రాజు
తన రాజ్యంలో ఉన్న ప్రజల అవసరాలను తీర్చేందుకు ముందుకు వచ్చాడు. ఆయన వృద్ధులకు సహాయం చేశాడు, పేదలకు భోజనం అందించాడు. అలా చివరికి తన హృదయంలో నిండైన ఆనందాన్ని పొందాడు. ఆనందం సిద్ధంగా వచ్చేది కాదు, మనమే దాన్ని మన చర్యల ద్వారా సృష్టించుకోవాలి. ఒక చిన్న గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు. అతనికి అన్నీ లభించేవి, అమ్మానాన్న ప్రేమ, మంచి ఇల్లు, తిండికి లోటు లేని జీవితం. కాని అతనికి ఏదో లోటుగా అనిపించేది. నా స్నేహితులు నవ్వుతూ ఆనందంగా గడుపుతున్నారు, నా కుటుంబం సంతోషంగా ఉంది, కాని నేను మాత్రం ఎందుకో అసంతృప్తిగా ఉన్నాను అని అనుకునేవాడు. ఒకరోజు రవి గ్రామంలో ఉండే ఓ తాతగారి దగ్గరకు వెళ్లాడు. ఆయన గ్రామంలో గౌరవం కలవారు, ఎప్పుడూ ప్రశాంతంగా ఆనందంగా ఉండేవారు. తాతయ్య, నేను సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలి అని రవి అడిగాడు. తాతయ్య చిరునవ్వు నవ్వి, రేపు ఉదయం నువ్వు గ్రామం అంతా తిరిగి ఎవరికైనా చిన్న సహాయం చేయి, ఆ తర్వాత నీకు సమాధానం తెలుస్తుంది అని చెప్పారు. రవి అలా చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదట రవి రోడ్డుపై కిందపడిపోయిన ఓ చిన్న పిల్లవాడిని పైకి లేపి దుమ్ము తుడిచాడు. ఆ పిల్లవాడు నవ్వుతూ ధన్యవాదాలు అన్నయ్యా అన్నాడు. తర్వాత ఓ వృద్ధురాలు నీటి బిందె మోసేందుకు ఇబ్బంది పడుతోంది. రవి వెంటనే వెళ్లి ఆమె బిందె మోసాడు. ఆమె ఆనందంగా, నీ జీవితం సుఖశాంతులతో నిండాలి బాబూ అని ఆశీర్వదించింది. మరుసటి రోజు రవి తన స్నేహితుడికి చదువులో సహాయం చేశాడు. ఇంకో రోజు ఆకలితో ఉన్న కుక్కకు ఆహారం పెట్టాడు. ఇలా ప్రతిరోజూ ఎవరో ఒకరికి చిన్న చిన్న సహాయాలు చేస్తూ వచ్చాడు. అతనికి తెలియకుండానే అతనిలో మార్పు ప్రారంభమైంది. కొన్ని రోజులు గడిచాక రవి మళ్లీ తాతయ్య దగ్గరకు వెళ్లి, తాతయ్య, మీరు నిజమే చెప్పారు. ముందెప్పుడు నేను నా గురించి మాత్రమే ఆలోచించేవాడిని, కాని ఇప్పుడు నేను చేసే చిన్న పనుల వల్ల ఇతరులు సంతోషంగా ఉండటం చూసి నా మనసుకు కూడా ఆనందం కలుగుతోంది అన్నాడు. తాతయ్య ముసి నవ్వుతో, కాస్త సమయం పట్టినా నీకు నిజమైన సత్యం అర్థమైంది. ఆనందం మనకి సిద్ధంగా దొరకదు, దాన్ని మనమే మన పనుల ద్వారా సృష్టించుకోవాలి అని చెప్పారు. ఆ రోజు నుంచి రవి తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రతిరోజూ ఎవరికైనా సహాయం చేయడం, మంచి పని చేయడం అతని అలవాటైంది. ఇప్పుడు అతను నిజమైన ఆనందాన్ని కనుగొన్నాడు. ఇతరులను సంతోషపరిచినప్పుడే మనం నిజంగా సంతోషంగా ఉంటాం.